ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శుల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో లేబర్ సెస్ పంపకాలపై కమిటీ చర్చించింది. ఇందులో తెలంగాణకు 458 కోట్ల 76 లక్షల రూపాయలు దక్కనున్నాయి. 395 కోట్ల 69 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ వాటాగా రానున్నాయి. వడ్డీ, ఇన్కమ్ ట్యాక్స్ల కోసం 9 కోట్ల రూపాయలను కేటాయించారు. రీకన్సిలేషన్ తర్వాత మిగిలిన మొత్తం ఇరు రాష్ట్రాల మధ్య పంపకం జరగనుంది. ఇక 2014 మేలో మద్యంపై వసూలైన సుంకంపైన చర్చ జరిగింది. తెలంగాణకు చెల్లించాల్సిన మొత్తం ఇప్పటికే సర్దుబాటు అయినట్లు కమిటీ తెలిపింది. జనాభా నిష్పత్తిలో సర్దుబాటు చేసినట్లు వివరించింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలపైన సీఎస్ల భేటీలో చర్చ జరిగింది.